ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఖమ్మం జిల్లా డీసీసీ ఆఫీసులో జెండా ఎగరేసి వేడుకల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ దేశాభివృద్ధికి సంస్కరణలు తీసుకురావడమే కాకుండా సామాజిక అసమానతలు తొలగించిందని భట్టి చెప్పారు. దేశ ప్రజలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తీసుకొచ్చిందని, కానీ ఇప్పుడు ఆ పథకం పేరు తొలగించడం దారుణమని విమర్శించారు భట్టి విక్రమార్క. నిరుపేద ప్రజలకి భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా, భూ సంస్కరణ యాక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలని పేదలకి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. కేవలం క్యాపిటలిస్టు చేతుల్లోనే ఉన్నటువంటి బ్యాంకింగ్ రంగాన్ని, ఆర్థిక వ్యవస్థని దేశ ప్రజలందరికీ విస్తరింప చేయాలని ఆలోచన చేసి దేశంలో ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ జాతీకరణం చేసి సామాన్యుడు సైతం బ్యాంకు మెట్లెక్కి నాకు కూడా లోన్ కావాలి అని చెప్పి బ్యాంకుల అందరికీ పరిచయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో ఆర్టీఐ హక్కు ద్వారా పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటువంటి హక్కుని ప్రతి పౌరుడికి ఆర్టీఐ చట్టం ద్వారా హక్కుని కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు.